శ్రావ్య తన వదిన అహల్య తనని రౌడీల నుండి ఎలా కాపాడిందో ఫ్యామిలీ అందరికీ చెప్తూ ఉంటుంది. వదిన లేకపోతే నేను ఈరోజు ప్రాణాలతో ఉండేది కాదు అని చాలా ఎమోషనల్గా చెప్తూ ఉంటుంది. అయితే శ్రావ్యని రౌడీలు ఎందుకు కిడ్నాప్ చేయాలి అని నాన్న అడిగితే తనకి ఏమీ తెలియదు అని అంటూ ఉంటుంది. అదే సమయంలో గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ శ్రావ్యని ఒంటరిగా టెంపుల్కి పంపిన యామినిని గట్టిగా నిలదీసి అడుగుతూ ఉంటారు. అయితే శ్రావ్య చేతి పైన ఉన్న గాయాలు చూసి మీ ఇంట్లో పని వాళ్ళు ఎందుకు లేరు, శ్రావ్యతో ఎందుకు అన్ని పనులు చేస్తున్నారు అని గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతూ ఉంటారు. అయితే శ్రావ్యని ఒక కూతురులా కాకుండా ఒక పని మంచిగా చూస్తున్నారు అని అవమానిస్తూ ఉంటారు. ఇంకోవైపు హాస్పిటల్లో అహల్యకి డెలివరీ చేస్తున్నారు. నర్స్ వచ్చి అహల్యతో కొన్ని హాస్పిటల్ ఫామ్స్ ఫిల్ చేయండి అని చెప్తారు. అయితే గౌతమ్ తన భార్యతో అహల్య కండిషన్ గురించి నర్స్ని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. అహల్య తన మనసులో నా భర్తగా నన్ను ఎవరు చూసుకుంటారు, ఆయన నాకు కొన్నంత ధైర్యం అని అనుకుంటూ ఉంటుంది. గౌతమ్ అహల్య దగ్గరికి వెళ్ళి శ్రావ్యని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. దీనికి అహల్య శ్రావ్య నాకు పరాయిది కాదు, తను నా ఆడపడుచు అని చాలా ప్రేమగా బదులిస్తూ ఉంటుంది. గౌతమ్ అహల్యకి ధైర్యం చెప్తాడు. నేను ఆకాష్ మరియు సీనియర్ డాక్టర్స్ అందరం ఇక్కడే ఉన్నాం, నీకు ఏమీ కాదు అని ధైర్యంగా చెప్తూ ఉంటారు. మన నెక్స్ట్ జరుగుతుంది.